할렐루야. 오늘 또 정한 시간에 여러분들 들어오셔서 너무 고맙고 감사합니다. ఈరోజు కూడా సరైన సమయానికి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. 오늘 또 강사 목사님 이제 신봉수 목사님 나오셨습니다. 모두 박수로 환영하겠습니다. 할렐루야. వాళ్ళకి కూడా మనం చప్పట్లు కొట్టి ఆహ్వానం చేస్తున్నాం. 네, 강의하기 전에 하모니카로 천부여 어지없어서 한번 불러보겠습니다. క్లాస్ కన్నా ముందుగా నేను హార్మోనికాలో ఒక పాట పాడతాను, కొరియా పాట. 할렐루야. 아멘. 감사합니다, 목사님. 네, 강의하기 전에 하모니카로 여러분들이 우리 인도 목사님들에게 한번 저는 전문가는 아니에요. 하모니카 목사님들에게 들려드렸습니다. 한번 준비해서 들려드렸습니다. నేనేం హార్మోనికాలో పెద్ద స్పెషలిస్ట్ ఏమి కాదు. మీ కొరకై నేను హార్మోనికాని ఈ రోజు నాకు ఎట్లా వచ్చినా అట్లా నేను వాదించినాను. దేవుని కొరకై, మీ అందరి కొరకై, దేవునికే మహిమగా. 구약 성경에는 4대 선지자가 있습니다. పాత నిబంధనల్లో పెద్ద 이사야. ప్రవక్తలు ఉన్నారు. 이사야 선지자는 왕족 출신 선지자입니다. 이사야 선지자는 왕족 출신 선지자고 복음 선지자입니다. యెషయా రాసిన ప్రవక్త పుస్తకం వచ్చేసి ఒక సువార్తల పుస్తకం అని కూడా దాన్ని పిలుస్తారు. 이사야의 이름은 뜻은 여호와는 구원이시다라는 뜻을 가지고 있습니다. ఇసాయా అంటే యెహోవా నా రక్షకుడు అనే ఒక అర్థము ఇసాయా అనే పుస్తకానికి, ఇసాయా అనే పేరుకుంది. 또 예레미야 선지자가 있습니다. మళ్ళీ యెరెమియా ప్రవక్త ఉన్నాడు. 제사장 겸 선지자, 눈물의 선지자입니다. యెరెమియా వచ్చేసి కన్నీలో ఒక ప్రవక్త అయినాడు. 이름의 뜻은 여호와께서 보내셨다라는 뜻을 가지고 있습니다. యెరెమియా అనే పేరుకి దేవుడు నన్ను పంపించినాడు అనే అర్థము. 에스겔 선지자가 있는데 에스겔 선지자는 제사장 겸 선지자고 환상의 선지자입니다. ఎజెకేల్ ప్రవక్త వచ్చేసి దేవుని ఆలయం గురించి దర్శనాలు చూసి ఒక ప్రవక్త అయినాడు. 이름의 뜻은 하나님께서 강하게 하셨다라는 뜻을 가지고 있습니다. ఎజెకేల్ అనే పేరుకి అర్థం ఏమంటే దేవుడే నన్ను బలపరిచినాడు అనే అర్థము. 오늘 우리 목사님과 제가 함께 배울 다니엘서. 다니엘은 왕족 출신의 선지자면서 이방 세계의 선지자입니다. ఈ రోజు దానియేల్ పుస్తకం మీరు మేము నేర్చుకునే దానికి పోతున్నాము. 하나님은 나의 심판. వేరే దేశంలో నుండి ఆయన ప్రవర్త పనిచేస్తున్నాడు.
하나님은 나의 심판자이시다라는 이름을 뜻을 가지고 있습니다. దేవుడే నా న్యాయస్థాపకుడు అని దానియేలు అనే పేరుకి అర్థం ఉంది. 지금부터 12선지 소선지서를 우리가 이제 저와 여러분이 같이 함께 공부할 텐데 공부하기 전에 다시 한번 창세기로 넘어가겠습니다. ఈ రోజు మనము ప్రవర్తనలు రాసిన పుస్తకముని మనం నేర్చుకోబోతాము. ఆ ప్రవర్తన పుస్తకము నేర్చుకునే దానికి ముందుగా మనం ఆదికాండం పుస్తకం కొంచెం చూస్తాము. 창세기는 이 세상에 하나님께서 말씀으로 천지를 창조하셨습니다. ఆదికాండంలో మనం చూస్తాం దేవుడి లోకముని కలుగ చేశాడు. 출애굽기는 이스라엘 민족을 약속의 땅으로 인도하셨습니다. నిర్గమకాండంలో దేవుడి ఇశ్రాయేలు జనాల్ని తన వాగ్దానం చేసిన దేశానికి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు. 레위기는 거룩하고 공평한 법이 있다라는 것을 알려주었습니다. యాజక కాండంలో దేవుని ఒక ఆలయంలో ఉండాల్సిన నియమాల గురించి ఆజ్ఞల గురించి ఆయన రాస్తున్నాడు. 민수기는 숫자를 헤아려 모두 아브라함의 자손임을 이야기해주고 있습니다. సంఖ్యాకాండంలో అబ్రహాంకి పుట్టిన జనాల ఒక లెక్కనే వాళ్ళు చూపిస్తున్నారు. 신명기는 모세는 하나님의 전능하신 역사를 기록해주고 있습니다. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలు జనాల్ని ఎలా నడిపించాడు, వాళ్ళకి ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞల్ని ఆయన చూపిస్తున్నాడు. 여호수아는 용감하게 가나안 땅으로 이스라엘을 이끌었다는 것을 이야기해주고 있습니다. యోషువ పుస్తకంలో యోషువ ఇశ్రాయేలు జనాల్ని కానాను దేశానికి ఎలా నడిపించాడని ఆ పుస్తకంలో రాయబడింది. 사사기는 이스라엘의 불순종을 그들에게 심판을 받게 했습니다. న్యాయస్థాపకులు మనం చూస్తాం, ఇశ్రాయేలు దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడు వాళ్ళ అవిధేయతకి దేవుడు వాళ్ళు శిక్షించిన దాన్ని మనం న్యాయస్థాపకులు చూస్తున్నాము. 룻기는 하나님이 좋아하는 한 사람 믿음을 말해주고 있습니다. రూత్ రాసిన పుస్తకం చూస్తాం, ఒక వ్యక్తికి ఉండే ఒక మంచి నమ్మకం గురించి అక్కడ రాయబడింది. 사무엘상 하는 이세의 아들 다윗에 대하여 말하고 있습니다. 1 సాముయేలు 2 సాముయేలు రాసిన పుస్తకాలు చూస్తాము, దావీదు రాజు గురించి అక్కడ ఇషయా మళ్ళీ దావీదు రాజు గురించి అక్కడ రాయబడింది. 열왕기 상하는 이스라엘과 유다 왕들의 다윗부터 시작해서 여호사밧까지 이야기 말씀해주고 있습니다. 1 అరసులు 2 అరసులు రాసిన పుస్తకంలో దావీదు నుంచి ప్రారంభం చేసి యెహోవా ఘాట్ వరకు అక్కడ రాయబడింది. 역대상하는 유다 왕국의 포로됨을 보고 이야기해주고 있습니다. 1 దిన వృత్తాంతంలో చూస్తే 1 దిన వృత్తాంతంలో 2 దిన వృత్తాంతంలో చూస్తే అక్కడ మళ్ళీ యెహూదుల్ని వేరే దేశానికి తీసుకొని పోయింది అక్కడ రాయబడింది. 에스라는 고레스 왕의 도움으로 포로 생활로부터 귀환되었음을 이야기해주고 있습니다. ఎజ్రా రాసిన పుస్తకం చూస్తాం, కోరెషు రాజు ఎజ్రాకి సాయం చేసి ఎజ్రా మళ్ళీ తన దేశానికి రిటర్న్ వచ్చినాడు. 느헤미야는 예루살렘 성벽을 재건했던 것을 이야기합니다. నెహెమ్యా వచ్చి యెరూషలేము పౌలి ఆ యెరూషలేం గోడల్ని కట్టినట్లు రాయబడింది. 에스더는 악한 사람들로부터 이스라엘 민족을 구원하는 사건을 이야기하고 있습니다. ఎస్తేర్ని మనం చూస్తే చెడ్డవాళ్ళ నుండి దేవుడు ఇశ్రాయేలు జనుల్ని ఎలా రక్షించాడనే దాన్ని ఎస్తేర్ పుస్తకంలో మనం చూస్తాము. 욥기는 고난받는 사람이 믿음으로 승리하는 것을 보여주고 있습니다. యోబు రాసిన పుస్తకంలో చూస్తాము, ఆ వ్యక్తి చాలా కష్టం వచ్చినప్పుడు కూడా తన నమ్మకం కాపాడుకుంటాడో వాళ్ళకి దేవుడు దీవెనలు ఇచ్చేదాన్ని యోబు రాసిన పుస్తకంలో చూస్తున్నాము. 시편은 믿음의 사람들이 하나님을 찬양하는 아름다운 노래를 하고 있습니다. కీర్తనలా ఎవరు దేవుని పైన విశ్వాసం పెట్టినారో వాళ్ళు దేవుని స్తుతించేదాన్ని మనం చూస్తున్నాము. 잠언은 최고의 값진 진주를 구슬로 깨어 놓는 것 같습니다. సామెతల్లో దేవుడు ఒక జ్ఞానము గురించి, సోమరులు లేచి పనిచేసే దాని గురించి, జ్ఞానం వివేకం పొందుకునే దాని గురించి రాయబడింది. 전도서는 우리 인생의 헛됨을 이야기해주고 있습니다. ప్రసంగిలు రాసిన పుస్తకం వల్ల మనిషి జీవితం వ్యర్థమని రాయబడింది. 아가스는 사론의 수선화를 노래했습니다. సొలొమోను రాసిన సాంగ్ ఆఫ్ సాంగ్స్ ని దేవుడు తన ప్రియురాల్ని ఎలా ప్రేమిస్తాడని రాయబడింది. 이사야는 예수 그리스도의 탄생을 예언했고 యేషయా రాసిన ప్రవర్త పుస్తకము యేసు క్రీస్తు జననం గురించి రాయబడింది. 예레미야는 눈물로 이스라엘 항폐함을 애통했습니다. యెరెమియా కన్నీళ్లతో జనాలకి ప్రవర్తన చెప్పినట్లా రాయబడింది. 예레미야 애가는 예루살렘의 항폐함을 애통하면서 눈물로 이스라엘 항폐함을 정말로 많이 눈물 흘리는 것을 우리 모든 성도들에게 ఇయాగి하고 있습니다. ప్రలాపలను పిలువబడతారు. కన్నడలో ప్రలాపం పుస్తకంలో
దేవుడు ఇశ్రాయేలు జనాల్ని ఎలా ప్రేమించాడు, ఎలా రక్షించాడని రాయబడింది. 에스겔은 놀라운 눈부신 비밀을 말하고 있습니다. ఎజెకెల్ దేవుని యొక్క ఆలయం ఒక రహస్యాన్ని రాయబడింది. 다니엘은 환상 중에 미래의 왕들과 왕국을 보여주고 있습니다. దానియేలు వచ్చేసి రాజుల గురించి అక్కడ రాయబడింది. 호세아는 심판과 긍휼에 대해서 말하고 있습니다. హోషేయల దేవుని యొక్క న్యాయ స్థాపన, దేవుని యొక్క న్యాయ తీర్పు గురించి రాయబడింది. 요엘은 하나님과 인간이 함께 한 날들이 복되다고 기록하고 있습니다. యోవేలుల దేవుని యొక్క దినము, దేవుని చివరి దినాల గురించి రాయబడింది. 아모스는 두고야의 목자 중에서 그런 부음을 말해주고 있습니다. ఆమోస్ రాసిన పుస్తకముల దేవుడు కాపరి గురించి, ఆ కాపరి ఎలా చూసుకున్నాడో దాని గురించి రాయబడింది. 오바다는 에돔이 멸망할 것을 예언했습니다. ఓబద్యా రాసిన పుస్తకంలో ఎదోం రాజ్యము ఎలా నాశనం అవుతుందని రాయబడింది. 요나는 그리스도의 부활의 증거를 보여주고 있습니다. యోన రాసిన పుస్తకంలో క్రీస్తు మనల్ని ఎలా రక్షిస్తాడని రాయబడింది. 미가는 유다의 멸망과 재건을 예언했습니다. మీకా రాసిన పుస్తకంలో దేవుడు ఒక న్యాయ తీర్పు గురించి రాయబడింది. 나훔은 니느웨의 심판이 쏟아질 것을 내릴 것을 말했습니다. నాహుం రాసిన పుస్తకంలో నమ్మకంతో దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు, న్యాయం లోకానికి తీర్పు చేస్తాడని రాయబడింది. 하박국은 환상으로 갈대아 사람들이 멸망을 보았습니다. 하박국은 환상으로 갈대아 사람들의 멸망을 보았습니다. హబక్కూకు దర్శనంలా వేరే ఒక జనాంగం నాశనం అయ్యేదాన్ని హబక్కూకు చూస్తున్నాడు. 서바냐는 유다 사람들에게 회개하라고 경고했습니다. జపన్యా యెహూదీయులు దేవుని యుద్ధకి తిరగాలి, పశ్చాత్తాపం పడాలని చెప్తున్నాడు. 학계는 성전 재건과 성전의 미래를 기록했습니다. అగ్గై రాసిన పుస్తకము దేవుని ఆలయం ముందు ఎలా ఉంటుంది, మనం ఎలా కట్టాలని రాయబడింది. 스가랴는 그리스도의 승리의 왕국을 예언했습니다. జకర్యా దేవుడు ఈ లోకంలో ఎలా జయిస్తాడనే దాని గురించి రాయబడింది. 말라기는 구약 성경의 마지막 메시지를 장엄하게 보여주네 주님 오시는 날을 기록했습니다. మలాకి రాసిన పుస్తకము పాత నిబంధనలో చివరి పుస్తకము, దాంట్లో దేవుడు ఈ లోకానికి ఎలా రెండో రాకడ రాబోతున్నాడని రెండో రాకడ రాయబడింది. 구약 성경은 39권으로 되어 있습니다. పాత నిబంధన 39 అధ్యాయాలు, 39 పుస్తకాలు ఉన్నవి. 오늘은 다니엘서를 공부하겠습니다. ఈ రోజు దానియేలు రాసిన పుస్తకముని మనము స్టడీ చేస్తాము. 이스라엘과 세계 역사를 주관하시는 하나님의 절대 주권을 보여줌으로써 포로된 하나님의 백성들에게 소망을 주기 위해서 다니엘서를 기록했습니다. దేవుడి ప్రపంచంనంతా ఎలా ఆయన వాడుకుంటున్నాడు చూపించడానికి కొరకై అక్కడ అమ్మిబడిన దానియేలుని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ఇక్కడ రాయబడింది. 다니엘서에 나오는 중요한 인물은 다니엘과 다니엘의 세 친구 사드락과 메삭과 아벳노고 그리고 느부갓네살 왕입니다. దానియేలు పుస్తకం వల్ల ఇంపార్టెంట్ గా వచ్చే వ్యక్తులు ఎవరంటే దానియేలు స్నేహితులు షద్రక్ మెషక్ అబేద్నెగో, మళ్ళీ ఒక రాజు నెబుకద్నెజర్. 다니엘과 요셉 두 사람은 이방 나라에서 하나님의 영광을 크게 나타낸 정말로 이민 목회에서 성공한 사람들이 바로 다니엘과 요셉입니다. మళ్ళీ దానియేలు మళ్ళీ యోసేపుని మనం చూస్తాము. వీళ్ళు వేరే దేశానికి వెళ్ళి అమ్మబడి ఆ దేశాల్లో దేవుని కొరకే గొప్పగా వాడబడిన వాళ్ళు యోసేపు, మళ్ళీ దానియేలు. 우리 유창모 목사님께서 인도 가가지고 정말로 목회 성공한 거하고 똑같습니다. ఇప్పుడు మన న్యూచాం పాస్ట్ గారు ఇండియా దేశానికి వచ్చి ఎలా పరిచయం చేస్తున్నారో అలాగా. 우리 유창모 목사님에게 박수 한번 쳐드릴까요? 감사합니다. మనం చప్పట్లు కొట్టి ఆయనకి కృతజ్ఞత చెప్దామా? 우리 벤자민 목사님 우리 한국의 유명한 조용기 목사님 같습니다. మన న్యూచాం పాస్ట్ గారు కొరియా దేశంలో ఉండే పెద్ద చోయంగి పాస్టర్ లాగా ఉన్నారు. 우리 벤자민 목사님은 세계적으로 앞으로 인도를 중심으로 해가 전 세계로 하나님의 나라의 복음이 정말로 복음의 기초를 파지면서 전 세계로 나아가서 하나님의 큰 일을 할 일꾼입니다. ఆమె హల్లెలూయా. మన బెంజమిన్ పాస్టర్ గారు ఇండియా దేశం నుండి వేరే దేశాలకు వెళ్ళి దేవుడు గొప్పగా వాడబడే ఒక పెద్ద ఒక సేవకుడుగా దేవుడు మన బెంజమిన్ పాస్టర్ గారిని వాడుకుంటాడు. 벤자민 목사님 외에 여기에 참여한 29명이 일레 사람들입니다. మన ఇక్కడ వచ్చిన 29 మందికి బెంజమిన్ పాస్టర్ గారు మొదటిగా ఆయన ఉన్నాడు. 하나님의 나라를 위하여. దేవుని రాజ్యం కొరకై.
복음을 위하여. దేవుని సువార్త కొరకై. 오늘 다니엘서의 삶에서 세 가지 우리는 특징을 찾아볼 수 있습니다. దానియేలు జీవితంలో 3 కార్యాలు మనం ఈ రోజు చూడబోతున్నాము. 다니엘은 깨끗이 살았는데도 죄를 고백한 사람입니다. దానియేలు ఎన్ని పాపం దేశంలో ఉన్నా కూడా ఆయన తాను పరిశుద్ధంగా ఉన్నాడు. 다니엘이 닥쳐오는데도 감사하는 사람입니다. 고난이 닥쳐오는데도 감사하는 사람이 바로 다니엘입니다. దానియేలు తన కష్టంలో కూడా దేవునికి కృతజ్ఞతగా ఉన్నాడు. 역사적인 인물이었으나 다니엘은 역사를 초월한 하나님의 계시를 받은 사람이었습니다. దేవుని యొక్క ప్రకటననే ఆయన పొందుకున్నాడు. 다니엘처럼 여러분들이 큰 일을 하려면 건강해야 됩니다. దానియేలులాగా మనం దేవునితో మనం దీవెనలు పొందుకోవాలి. 영혼과 육신이 건강하기를 주 이름으로 축원합니다. మీరందరూ ఆశీర్వాదం పొందుకోండి అని యేసుక్రీస్తు నామములో మీకు దీవిస్తున్నాను. బ్రదర్ చర్చ్ హತ್ರ కలుసుకోవడం ಸ್ವಲ್ಪ. 깨끗이 살았는데도 죄를 고백한 사람 다니엘은 왕의 진미와 그가 마시는 포도주로 자기를 더럽히지 아니하리라고 결심하면서 실천했습니다. దానియేలు తన్ను తాను చెడ్డ ఒక ఆహారాలు తిని దేవునికి విరుద్ధంగా ఆయన ఉండకుండా తన్ను తాను ఆయన పరిశుద్ధం పరుచుకుంటున్నాడు. 이주 목회에서 이방 목회에서 나라의 총리가 되었는데도 아무 흠없고 아무 허물이 없었는데도 그는 하나님 앞에서 자기의 죄를 고백했습니다. దానియేలు తనతో ఏమి పాపం లేకుండా అనుకోప్పటికీ కూడా ఆయన దేవునితో పశ్చాత్తాపం పడి దేవునితో క్షమాపణ అడుగుతున్నాడు. 죄를 짓지 않고 깨끗한 사람일수록 죄감이 더욱 민감합니다. ఆయన పాపము చేయకుండా పరిశుద్ధముగా ఆయన ఉన్నాడు. 고난이 닥쳐오는데도 다니엘은 감사한 사람이었는데 하나님을 알되 감사치 아니하는 사람들이 오늘날에 얼마나 많이 있습니까? దేవుని యొక్క రాజ్యం కొరకే ఆయన దేవునితో అనే బతికే ఒక ఎలా బతికాడని ఇక్కడ చెప్తుంది. యారో 기도 응답을 확인한 다음에도 감사하는 사람도 극히 드뭅니다. సో దేవుడు దానియేలుని ఎలా ఆయన వాడుకుంటున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాము. 다니엘은 사자굴에 들어가는 큰 시험을 앞두고도 하나님께 감사 기도를 드렸습니다. 그는 దానియేలు సింహం ఉండే గవిలోకేసినప్పుడు కూడా దానియేలు దేవునికి కృతజ్ఞత ప్రార్థన చెల్లిస్తున్నాడు. 그는 위대한 성도면서 위대한 선지자임에 분명 틀림없습니다. ఆయన ఒక విశేషంగా ఒక పెద్ద ఒక ప్రవర్త అయినాడు. 우리가 고난 전에 감사하고 그리고 또한 힘들 때 어려울 때 감사하는 것은 살아남는 기적을 낳게 됩니다. మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కూడా మనం దేవునికి దేవుడు మనల్ని కాపాడేది ఒక అద్భుతంగా దేవుడు మనం కాపాడుతున్నాడు. 역사적인 인물이었으나 역사를 초월한 하나님의 계시를 받은 사람 다니엘은 ఒక చరిత్రలో ఒక పెద్ద పేరు తీసుకుంటే దానియేలు 1장에서 다니엘서 1장에서 6장은 역사에 대해서 말씀해 주고 있습니다. 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చరిత్ర గురించి అక్కడ రాయబడింది. 7장에서 12장까지는 다니엘은 예언에 대해서 말씀해 주고 있습니다. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దానియేలు ఒక ప్రవర్తనలు ఆయన ప్రవాదనలు ఆయన చెప్తున్నాడు. 다니엘서는 12장으로 12장으로 되어 있는데 특별히 인자로서 예수님께 대한 계시를 받았으며 우주의 종말이 된 일들과 많은 사람들을 옳은 대로 돌아오게 한 자는 별과 같이 빛나는 모습도 보았습니다. దానియేలు రాసిన పుస్తకంలో 12 అధ్యాయాలు మాత్రమే ఉండేవి. కానీ అక్కడ ఏం చెప్తుందంటే ఈ లోకంలో ఎవరినైనా నీతివంతులుగా మారిస్తే వాళ్ళు ఆకాశంలా కనిపించే జ్యోతిర్మండలం లాగా నక్షత్రాలాగా ఉంటారని అక్కడ రాయబడింది. 다니엘은 정말로 하나님의 성령의 역사한 사람입니다. దానియేలు నిజంగా దేవుని ఆత్మతో నడిపించబడిన ఒక వ్యక్తి అయినాడు. 다니엘은 은총을 받은 사람입니다. దానియేలు దేవునితో ఆయన శక్తి పొందుకునే ఒక వ్యక్తి అయినాడు. 다니엘은 능력의 사람입니다. దానియేలు ఒక పెద్ద బలవంతుడైనాడు. 세계의 국가와 민족은 하나님이 지배하시고 다스리심을 알게 하기 위해서 이 다니엘서의 목적을 우리가 한번 생각해 볼 필요성이 있습니다. మరి ఈ లోకంలో బతికేటప్పుడు దానియేలు రాసిన పుస్తకం అని ఒకసారి మనం ఆలోచించాలి.
주제는 이방인의 때와 시작과 성격과 가정과 결말에 대해서 너무나도 잘 말씀해 주고 있어요. అన్య జనాంగంలో దేవుడు ఎలా కార్యం చేస్తాడనేది చాలా స్పష్టంగా దానియేలు రాసిన పుస్తకంలో రాయబడింది. 그러면 다니엘서의 하나님은 어떤 하나님이십니까? దానియేలులో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 인자로서 예수님을 계시하시는 하나님이십니다. మనుష్య కుమారుడై ఆయన దానియేలు పుస్తకంలో కనిపిస్తున్నాడు. 인자라는 말은 예수님이 자신에게 즐겨 쓰시는 용어인데 마태, 마가, 누가, 요한복음에서 80회 이상이 언급되고 있습니다. మనుష్య కుమారుడు అంటే దేవుడు మనిషి ఈ లోకంలో పుట్టేది. మనుష్య కుమారుడు అనేది మత్తయి, లూకా, మార్కా ఈ పుస్తకాల్లో 80 తోర్లు మనుష్య కుమారుడు అని రాయబడింది. 우리 예수님은 지상에서 일하실 것을 가르치실 때 యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 고난의 주님을 말할 때 ఆయన చాలా కష్టం గురించి చెప్పేటప్పుడు 재림의 주님을 말할 때 ఆయన న్యాయ తీర్పు గురించి చెప్పేటప్పుడు 인자라는 단어를 사용하셨습니다. అక్కడ మనుష్య కుమారుడు అని రాయబడింది. 예수님께서 이르시되 여우도 굴이 있고 공중의 새도 거처가 있으되 오직 인자는 머리 둘 곳이 없다 하시니 బైబిల్లో రాయబడింది మనుష్య కుమారుడికి 인자가 많은 고난을 ఆడ 받고 తలపెట్టేకి కొంచెం స్థలం లేదు. పక్షులకి స్థలాలు ఉన్నవి, పక్షులకి స్థలం ఉంది. మనుష్య కుమారుడికి ఆడ తలపెట్టేకి కొంచెం స్థలం లేదని చెప్తున్నాడు. 인자가 많은 고난을 받고 장로들과 대제사장과 서기관들에게 버림받아 죽임을 당하고 사흘 만에 살아나야 할 것을 비로소 저에게 가르치시되 ఆయన మనిషి కుమారుడైన దేవుడి లోకముల కష్టపడి చనిపోయి 3వ దినంలో మళ్ళీ లేచి వస్తాడని అక్కడ రాయబడింది. 고난의 주님을 말할 때 이제 이렇게 이 마가복음 8장 31절을 사용하셨습니다. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 37వ వాక్యంలో ఇలా రాయబడింది. 재림의 주님을 말할 때 마가복음 13장 26절에 그때 인자가 구름을 타고 큰 권능과 영광으로 오는 것을 사람들이 보리라고 했습니다. దేవుని యొక్క న్యాయ తీర్పు గురించి పుస్తకంలో రాయబడింది. 다니엘서에서 중요한 단어를 우리가 뽑을 수 있는데 왕이라는 단어가 188회나 나옵니다. దానియేలు రాసిన పుస్తకంలో ఇంపార్టెంట్ అయిన ఒక మాట ఏమంటే ఒక వర్డ్ రాజు అనేదని. ఈ రాజు అనేది 188 సార్లు దానియేలు పుస్తకంలో వాడబడింది. 왕국이라는 단어가 55회나 나옵니다. ప్యాలెస్ అనేదాన్ని 55 తోర్లు అది రాయబడింది. 다니엘이라는 단어가 74회나 나옵니다. దానియేలు అనే ఒక పదము 76 తోర్లు రాయబడింది. 자, 그러면은 이제 호세아로 넘어가겠습니다. అలాగైతే ఇప్పుడు మనం హోషేయ రాసిన పుస్తకానికి పోదాము. 하나님의 사랑이 얼마나 크고 변치 않는 것인지를 보여줌으로써 죄와 우상 숭배에서 돌이켜 하나님께 나아오도록 하기 위해서 호세아서를 기록했습니다. దేవుడు హోషేయ రాసిన పుస్తకంలో తన జనాలు ఎంతగా ప్రేమిస్తున్నాడు, 호세아의 విగ్రహారాధన చేసేటప్పుడు కూడా వాళ్ళని ఎంతగా దేవుడు ప్రేమించి తన యుద్ధకి ఆయన తీసుకుంటున్నాడని హోషేయ రాసిన పుస్తకంలో రాయబడింది. 호세아서에 나오는 중요한 인물은 바로 호세아와 고멜입니다. హోషేయ రాసిన పుస్తకంలో చాలా ఇంపార్టెంట్ గా వచ్చేవాళ్ళు హోషేయ, మళ్ళీ ఇంకొక వ్యక్తి. 호세아의 음란한 아내, 호세아의 세 자녀들이 중요한 인물로 등장합니다. హోషేయ భార్య, హోషేయకి పుట్టిన 3 కొడుకులు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా హోషేయ రాసిన పుస్తకంలో కనబడుతున్నారు. 핵심 메시지는 이스라엘은 남편을 배신한 음란한 여인처럼 하나님을 배반했고 회개하고 돌이키지 않는다면 하나님의 심판을 피울 수 없다라는 것을 이야기하고 있습니다. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏమి హోషేయ రాసిన పుస్తకంలో అంటే ఆయన భార్య ఎప్పుడు తప్పు చేసి వేరే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా ఆయన తన భార్యని ప్రేమించి శిక్షించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు కదా. అలాగనే జనాల్ని కూడా దేవుడు మళ్ళీ తన ఇద్దరికి తీసుకొని వచ్చేటట్ల ఈ హోషేయ రాసిన పుస్తకంలో ఉంది. 호세아가 음란한 아내 고멜과 결혼한 사실에 대하여 하나의 비유로 보는 견해가 있고 또한 고멜의 음란한 정체를 몰랐다고 후에 알게 되는 그런 설도 있습니다. హోషేయ రాసిన పుస్తకంలో ఆయన భార్య గురించి వాళ్ళు చేసిన తప్పుల గురించి ఇక్కడ రాయబడింది. 성도들도 고난을 받음으로 신앙생활을 바로 하게 될 때도 있습니다.
బైబిల్లో చాలా కష్టంగా ఉండి దేవుని కొరకే బతికిండే చాలా వ్యక్తులు ఉన్నారు. 고난은 그 죄를 뉘우치게 합니다. మన ఒక శోధనలు మనల్ని బలపడిస్తున్నవి. 죄 때문에 고난받았으나 고난받게 된 죄를 뉘우치는 일이 고난의 채찍에서 얻어집니다. 예? 죄 때문에 고난을 받았으나 고난받게 된 죄를 뉘우치는 일이 고난의 채찍에서 얻어집니다. ఒక మనము దేవునితో శిక్ష పొందుకుంటున్నాం అనే దానికి కారణం ఏమంటే మనం ఏదైనా ఒక పాపం చేస్తుంటాము, లేకపోతే దేవుడు ఏదైనా మనకు ఒక శోధన ఇస్తాడో దానికి కారణంగా మనం కష్టపడుతుంటాము. 호세아서에 나오는 저들의 죄가 무엇입니까? 바로 세속화, 교만, 우상숭배, 파괴 등입니다. హోషేయ రాసిన పుస్తకంలో చాలా ఇంపార్టెంట్ వచనాలు ఏమి? విగ్రహారాధనలు, మళ్ళీ పాపము, మళ్ళీ పశ్చాత్తాపం పడేది. ఇన్ని కార్యాలు హోషేయ రాసిన పుస్తకంలో రాయబడింది. 고난은 하나님의 얼굴을 구하게 됩니다. కష్టంలో మనము దేవుని మనం ఎదుగుతాము. 하나님을 등진 인생들이 고난을 통하여 하나님을 마주보게 되는 방향전환 곧 해결을 하게 됩니다. ఈ యొక్క కష్టమైన పరిస్థితిలో మనము దేవుని ఎదిగి మనం పశ్చాత్తాప పడుతుంటాము. 많은 사람들이 고난을 통하여서 하나님께로 돌아오게 됩니다. చాలా మంది వాళ్ళకి వచ్చే కష్టాల ద్వారా వాళ్ళ దేవుని ఎద్దుకి నడిపించబడతారు. 탕자도 고난 중에 아버지께로 돌아오게 되었습니다. ఒక చెడ్డ ఒక కొడుకు పారిపోయిన దావ తప్పిపోయిన కొడుకు చూస్తే ఆయన కష్టపడి మళ్ళీ తన తండ్రి ఎద్దుకి వచ్చేది మనం చూస్తున్నాము. 고난은 입을 열어 부러지게 합니다. మనకు వచ్చే కష్టాలు మనం నోరిపి దేవుణ్ణి పిలిచేలాగా చేస్తాయి. 절망에 부러지심이 아니라 낫게 하시고 싸매주시고 살리시고 일으켜 주실 것을 믿고 하나님께 부러지며 기도하게 됩니다. దేవుడు నన్ను బతికిస్తాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నన్ను స్వీకరిస్తాడని ఒక మనసుతో మనము ప్రార్థనలు చేస్తాము. 호세아서의 목적은 이스라엘 백성에 대한 하나님의 사랑이 얼마나 크고 깊은가를 알게 하기 위하여서 기록하면서 하나님의 사랑의 승리를 이야기하고 있습니다. హోషేయ రాసిన పుస్తకములో దేవుడు ఎలా తన జనాల్ని ప్రేమించి వాళ్ళకి ఎలా దేవుడు సహాయం చేస్తున్నాడని రాయబడింది. 호세아서의 가장 중요한 요절을 선택하라면은 호세아서 3장 1절에 여호와께서 내게 이르시되 이스라엘 자손이 다른 신을 섬기고 금포도 떡을 즐길지라도 여호와가 저희를 사랑하나니 너는 또 가서 타인에게 연애를 받아 엄부된 그 여인을 사랑하라 하시기로. హోషేయ రాసిన పుస్తకంలో ఇంపార్టెంట్ ఒక వాక్యం ఏది అంటే, హోషేయ రాసిన పుస్తకంలో 3వ అధ్యాయం 1వ వచనము, ಯೆಹೋವನು ನನಗೆ ಅನ್ಯ ದೇವತೆಗಳ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಂಡು ದೀಪ ದ್ರಾಕ್ಷಿಯ ಅಡೆಗಳನ್ನ ಪ್ರೀತಿಸುವ ಇಸ್ರಾಯೇಲರನ್ನ ಯೆಹೋವನು ಪ್ರೀತಿಸುವ ಪ್ರಕಾರ ನೀನು ಮಿಂಡನಿಗೆ ಪ್ರಿಯಳು ವ್ಯಭಿಚಾರಾಸಕ್ತಳಾದ ಹೆಂಗಸನ್ನ ಪ್ರೀತಿಸುತ್ತಾ ಬಾ ಎಂದು ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟನು. 호세아서에 그러면 하나님은 어떤 하나님이십니까? హోషేయలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 이것은 조건적인 사랑입니다. ఇక్కడ ఒక విశేషమైన ఒక దేవుడు లాగా ఇక్కడ కనిపిస్తున్నాడు. 내가 만일 나를 사랑하면 나도 너를 사랑하겠다는 것입니다. నువ్వు నీ భార్యని ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తాను. 만일 내가 나를 미워하면 나도 너를 미워하겠다는 것입니다. నువ్వు నీ భార్యని నువ్వు ద్వేషిస్తే నువ్వు నన్ను ద్వేషిస్తావని. 하나님을 배반하고 멀리 떠난 우리 원수같이 대적하나 사랑하여 주네. 이것이 하나님의 사랑입니다. 아가페적인 사랑입니다. అగాపే అంటే దేవుని ప్రేమ, మన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని యుద్ధకి వచ్చేది. 우리는 필레오라든가 스톨게 사랑이라든가 에로스 사랑이 아닙니다. మంది వీళ్ళు చెప్పిన ఒక గ్రీక్ భాషలో ఉంటే పిలియో ప్రేమ కాదు, వేరే ప్రేమ కాదు, మనది అగాపే ప్రేమ అయినది. 우리는 사랑을 해도 아가페적인 하나님의 사랑을 해야 됩니다. మనం ప్రేమిస్తే అగాపే లాగా దేవుని ప్రేమతో ప్రేమించాలి. 호세아서의 하나님은 어떤 하나님인가 해서 만일의 사랑이 있고 그러므로의 사랑이 있고 그럼에도 불구하고 있습니다. హోషేయ రాసిన పుస్తకంలో ఎన్నో ప్రేమల గురించి ఇక్కడ రాయబడినవి.
그러므로 사랑에서 이유 있는 사랑입니다. 상대가 나를 사랑한 그 실적 때문에 사랑하는 사랑입니다. దేవుడు మనల్ని ప్రేమించే ఒక కార్యాల్ని ఈ హోషేయ రాసిన పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. 하나님의 죄인에 대한 사랑은 결코 이런 사랑은 아닙니다. దేవుడు ఒక పాపంతో మనల్ని ప్రేమిస్తానంటూ చెప్తుండే పాపను విడిపించి నేను ప్రేమిస్తానంటున్నాడు. 요한일서 4장 10절에 보면은 사랑은 여기 있으니 우리가 하나님을 사랑한 것이 아니요 오직 하나님이 우리를 사랑하사 우리 죄를 위하여 화목제로 그 아들을 보내셨음이라고 말씀해 주고 있습니다. ఒకటి యోహాను రాసిన పుస్తకంలో ఇలా రాయబడింది, మనము మొదటిగా దేవుని ప్రేమించలేదు, హోషేయ దేవుడు మొదటిగా మనం ప్రేమించి తన ఒక్కడే కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడని అక్కడ రాయబడింది. 호세스의 사랑은 세 번째는 호세스에 나오는 하나님은 어떤 하나님이시냐에 따라서 그럼에도 불구하고입니다. హోషేయ రాసిన పుస్తకంలో కూడా దీనికి ఎక్కువైన దేవుని ప్రేమ మనం చూస్తున్నాము. 호세아서 본문에서 이스라엘 백성이 하나님을 떠나서 건포도를 즐길지라도 여호와께서는 저희를 사랑하신다고 했습니다. అందరూ నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు అని హోషేయ రాసిన పుస్తకంలో మనం చూస్తున్నాము. 여기에 건포도는 바알 우상 종교의 마력이 있고 감성적인 의식을 상징합니다. 네? 여기에 건포도는 바알 우상 종교의 마력이 있고 감성적인 의식을 상징합니다. ఇక్కడ బాల్ అనే ఒక విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు బాలని విగ్రహాన్ని ఎలా ప్రేమిస్తున్నారు మళ్ళీ వాళ్ళు దేవుని విడిచిపెట్టి మళ్ళీ అక్కడ పోయేదాన్ని ఇక్కడ చూస్తున్నాము. 하나님이 그런 백성을 사랑하시는 것은 결코 범죄를 조장케 하려 함이 아니라 도리어 그 사랑의 결과를 저들에게 회개시키고자 하신 것입니다. దేవుడు మనకి ఒక మారు మనసు ఇచ్చేదాని కొరకే దేవుడు ఇలా హోషేయ రాసిన పుస్తకంలో మనకి వాక్యాలను చూపిస్తున్నాడు. 하나님의 참 사랑은 상대의 마음을 움직이는 힘이 있습니다. దేవుని ప్రేమ ఎలా ఉంది అంటే మనిషి హృదయంని కదిలించే ఒక శక్తి దేవుని ప్రేమలో ఉంది. 예수님께 십자가에 죽으실 때 드린 기도는 이런 성격에 속하는 것입니다. యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు కూడా ఇలా ఒక ప్రేమ వాక్యాలను ఆయన చెప్తున్నాడు. 예, 예수께서 가라사대 아버지여 저희를 사하여 주옵소서 자기의 하는 것을 알지 못하나이다고 누가복음 23장 34절에 말씀해 주고 있습니다. లూకా 23:43 వాక్యంలో ఏముంది, తండ్రి వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు ప్రభా అని చెప్తున్నాడు ఆయన. 우리는 이미 하나님의 이런 사랑을 받은 사람들이기 때문에 우리 하나님의 마음을 다해 우리는 정말로 목회자들로서 하나님을 사랑해야 마땅합니다. మనము ఆల్రెడీ దేవుని ప్రేమను పొందుకున్నాం కాబట్టి దేవుని మనము కంటిన్యూగా మనం ప్రేమించాలి. 아멘. 호세스에서의 가장 중요한 단어가 있다면은 돌아오다입니다. హోషేయ రాసిన పుస్తకంలో ఒక ఇంపార్టెంట్ అయిన మాట ఏమంటే నువ్వు మళ్ళీ తిరిగిరా. 15회가 기록이 되어 있습니다. 15회 돌아오다라는 것이 15회가 기록이 되어 있습니다. 15 తోర్లు అక్కడ రాయబడింది నువ్వు మళ్ళీ తిరిగిరా అని. 우리 목사님들과 또 우리 전도사님들이 주님의 사역을 하다가 어렵고 힘들어서 주님을 떠날 때 빨리 돌아와야 됩니다. పాస్టర్లైన మనము కొన్నిసార్లు కష్టం వచ్చిన బాధ వచ్చిన ఏమైనా దేవుని విడిచిపెట్టిపోయినప్పుడు అయినంత త్వరగా మనము దేవుని దగ్గరికి తిరిగి రావాలి. 호세아서는 하나님의 변치 않는 신실한 사랑을 주제로 하고 있습니다. హోషేయ రాసిన పుస్తకంలో దేవుని ఒక పరిశుద్ధమైన ప్రామాణికమైన ప్రేమ గురించి మనం చూస్తున్నాము. 요엘로 넘어가기 전에 우리 간단하게 한번 운동하고 넘어가겠습니다. యోయేలు రాసిన పుస్తకంని మనము చూసేదానికి ముందుగా ఒక లైట్ గా ఒక ఎక్సర్సైజ్ చేసి మనం ముందుకు పోదాం. 자, 우리 목사님들 이렇게 한번 주먹을 쥐어 주시기 바랍니다. 그래가지고 하나, 둘 이렇게 이렇게 한번 합니다. 하나, 둘, 셋. 한 1분 정도 하면은 아주 50견도 안 걸리고 좋습니다. ఒక అవర్ చేస్తే ఒక నిమిషం చేస్తే ఎంతో ఆరోగ్యం వస్తుంది. 네, 그다음 또 이렇게 합니다. 가슴을 쫙 펴니다. మళ్ళీ ఇలా. 자, 그다음에 우리가 이렇게 살살 좀 두드려 줍니다. ఇలా లైట్ గా ఇలా కూర్చోనది.
지금 현재 강의하는 내용은 좀 재미가 없습니다. ఇప్పుడు చెప్పే ఒక వాక్యాలు ఏమి ఒక ఇంట్రెస్ట్ ఉండదు. 죄악에 대해서 계속해서 앞으로 계속 이어질 것입니다. ఇప్పటి నుండి పాపాల గురించినే జనాలు ఎలా పాపాలు చేసే దాని గురించి ఎక్కువ ఉంది ఈ పుస్తకం నుండి. 그럴 때마다 손가락에 힘주고 머리를 두드려 줍니다. సో ఇలా మనకి కష్టమైనప్పుడల్లా మనము చేయెత్తి తలని ఇలా కొట్టుకోవాలి. 눈 옆에는 여기를 갖다 관자놀이라 그럽니다. 관자놀이. 여기를 이렇게 돌려주게 되면은 아주 머리도 개운하고 좋습니다. ఇలా మనం ఇలా పట్టుకుంటే మన తలకి చాలా ఫ్రీ అవుతుంది, ఫ్రీ మైండ్. 자, 그러면 요엘로 넘어가겠습니다. యోయేలు రాసిన పుస్తకంలో మనం చూస్తాం. 요엘은 여호와의 날이라는 단어를 잊지 마시기 바랍니다. 여호와의 날이라는 단어를 잊지 마시기 바랍니다. 여호와의 날. దేవుని 하나님의 날. యెహోవా దినము అనే దాన్ని ఇక్కడ మీరు మర్చిపోకూడదు. 죄악에 빠진 유다 백성들에게 장차 하나님의 심판의 날이 임할 것임을 경고함으로써 죄에서 돌이켜 하나님께로 나아가도록 하기 위해서 기록했습니다. పాపంలో పడిపోయిన ఇశ్రాయేలు జనాల్ని చూసి మీరు దేవుని ఎదుటికి తిరిగి రండి, మీరు మీ పాపాలను విడిచిపెట్టి దేవుని ఎదుటికి తిరగండి అని యోయేలు రాసిన పుస్తకంలో రాయబడింది. 요엘서의 중요한 인물은 요엘과 유다 백성들입니다. యోయేలు రాసిన పుస్తకంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే యోయేలు మళ్ళీ యూద జనాలు. 요엘은 메시지를 선포하는 자고 유다 백성들은 메시지를 들어야 할 자들입니다. యోయేలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, యెహూదీయులైన దేవుని వాక్యాన్ని వింటున్నారు. 요엘서의 중요한 교훈은 여호와의 날입니다. యోయేలు పుస్తకంలో మనం చూస్తాము యెహోవా దినము. 여호와의 날이 오기 전에 회개하라는 겁니다. యెహోవా దినముని మీరు చూసేదానికి, దేవుని దినం చూసేదానికి ముందుగానే మీరు పశ్చాత్తాపపడాలి అక్కడ మనం చూస్తున్నాము. 요엘 1상 15절에 오호라 그날이여 여호와의 날에 가까웠나니 곧 멸망같이 전능자에게로 이르리로다. యోయేలు 1:15 ఇలా ఉంది, యెహోవా దినం సమీపిಸುತ್ತು, అయ్యో ದಿನವೇ ನಿನ್ನ ಸರ್ವಶಕ್ತಿಯಿಂದ ನಾಶ ದಿನವಾಗಿಯೇ ಬರುವುದು. 1장 2절에서 4절은 늙은 자들과 이 땅 거민들에 대해서 이야기해주고 있습니다. 넘어가겠습니다. 여호와의 날은 구원의 날입니다. యెహోవా దినము రక్షించే దినమైంది. 오순절날 성령 받은 것은 요엘서 2장 28절 33절의 예언의 성취하도록 베드로는 설교했습니다. పేతురు ఆ రోజు ప్రసంగం చేశాడు. యోవేలు 2:28 ఎప్పుడంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు ఈ వాక్యం పెట్టి ఆయన ప్రసంగం చేస్తున్నాడు. 여호와의 날은 구원의 날입니다. 누구든지 여호와 이름을 부르는 자는 구원을 얻는다고 했습니다. యెహోవా దినము రక్షించే దినము. ఎవరు యెహోవాని పిలుస్తారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. 누구든지입니다. 누구든지 남녀노소 누구든지. ఎవరైనా. 하나님이 세상을 이처럼 살아 독생자를 주셨으니 누구든지 저를 믿는 자마다 멸망치 않고 영생을 얻습니다라고 했습니다. దేవుడి లోకముని ప్రేమించి తన ఒక్కడే కుమారుని ఇచ్చాడు. ఎవరైనా ఆయన నమ్మిన ఎడల వాళ్ళు నాశనము కాకుండా రక్షణ పొందుకుంటారని అక్కడ రాయబడింది. 여호와의 이름은 그의 인격과 계시와 현재 활동을 의미합니다. యెహోవా అనే పేరు జనాల్ని రక్షించేది, జనాల్ని ప్రేమించేది ఒక అర్థం కలిగి ఉంది. 요엘서 2장 1절에서 11절은 여호와의 날은 멸망도 있고 구원도 있습니다. దేవుడు మనం శిక్షిస్తాడు, దేవుడు మళ్ళీ మనం రక్షిస్తాడు కూడా. 2장 1절은 여호와의 날이 임박했다 그러고 2장 11절은 여호와의 날은 크고 심히 두려운 날이라고 했습니다. యోవేల 2:1 దేవుడు పరిశుద్ధ పరమత్వంతో దేవుని దినం వస్తుంది. అదే యోవేల 2:11 దేవుడు తన ఒక పెద్ద సైన్యంతో జనాల్ని శిక్షించే దాని కొరకే ఒక భయంకరంగా ఆయన వస్తాడు అని అక్కడ రాయబడింది. 회개하지 않는 자들은 멸망시키는 군대가 일어나는 날이라고 2장 4절에서 11, 10절에는 말씀해 주고 있습니다. ఈ 2:4 నుండి దేవుడు జనాల్ని ఎలా శిక్షిస్తాడు అనే రాయబడింది. 요엘서의 주제는 여호와의 날입니다.
యోయేలు అనే పుస్తకం వల్ల ఇంపార్టెంట్ ఏమంటే దేవుని యెహోవా దినము. 요엘서의 하나님은 어떤 하나님이십니까? యోవేల్లో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 회개하면서 주님 앞으로 돌아오고 그리고 눈물을 흘리면서 전정으로 돌아오는 자에게 축복하시는 하나님이십니다. ఎవరు పశ్చాత్తాపడి కన్నీళ్లతో దేవుని ఎదుటికి తిరుగుతారో వాళ్ళని దీవించే దేవుడుగా యోవేలు రాసిన పుస్తకంలో దేవుడు ఉన్నాడు. 요엘서 2장 12절을 보면 여호와의 말씀에 너희는 이제라도 금식하며 울며 애통하고 마음을 다하여 내게로 돌아오라고 하셨습니다. యోవేలు 2వ అధ్యాయము 12వ వాక్యం ఇలా రాయింది. యెహోవా ఇలా చెప్తాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ మనసు నా యుద్ధకు తిరిగి ఉపవాసం చేసి మీరు ఏడ్చి గోలాడండి. 우리는 빨리 여호와께로 돌아올수록 좋습니다. మనం అయినంత త్వరగా దేవుని యుద్ధకి మనం తిరగాలి. 근데 아직까지도 돌아오기를 싫어하는 사람들이 너무나도 많습니다. అయినా ఇప్పుడు వరకు దేవుని యుద్ధకి తిరిగి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. 요엘서의 하나님은 어떤 하나님이시냐면 성령의 인도하심을 받으면서 정말로 살아가는 자를 축복하십니다. యోవేల్లో ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునితో ఎలా దేవుని యుద్ధకి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు ఎలా దీవిస్తాడు అనేదాన్ని యోవేలు పుస్తకంలో రాయబడింది. 우리는 성령에 끌림 받아서 살아가야 됩니다. మనం పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడాలి. 우리는 주의 종들이고 하나님이 특별히 구별하여서 부른 주의 사자들이기 때문에 우리는 더더욱이 주님 앞에 바로 서야 됩니다. మనం దేవుని కుమారులైనాము, దేవుని యుద్ధకి మనం నడిపించే వాళ్ళు అయినాము, దేవుని కొరకే బ్రతికే వాళ్ళు అయినాము. 요엘서의 성령 충만의 결과는 너희 자녀들은 예언할 것이라고 그랬습니다. యోవేలు రాసిన పుస్తకంలో ఏమందంటే మీ పిల్లలు ప్రవాదిస్తారని. 곧 하나님의 말씀을 예언하는 축복을 받으면 젊은이들이 이상을 볼 것이라고 하셨습니다. మీ యవ్వనస్తులు దర్శనాన్ని చూస్తారని అక్కడ రాయబడింది. 너희 늙은이들이 꿈을 꾸게 되고 하나님의 계시를 축복이 있을 것이라고 말씀했습니다. మీ పెద్దవాళ్ళకి దర్శనాలు వస్తాయి అని అక్కడ రాయబడింది. 모든 남녀노소 할 것 없이 영영의 모든 사람들이 축복에 참여해야 될 줄 믿습니다. ఆడ మగ అనక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రవాదిస్తారు. 지금이야말로 성령 충만으로 우리가 힘있게 전진하면서 주님 앞에 나와야 될 때입니다. అంటే ఈ మాటకు అర్థం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి మన దేవుని దగ్గరికి తిరిగి రావాలి అని. 요엘서의 가장 중요한 단어는 심판입니다. యోవేలు రాసిన పుస్తకం వల్ల చాలా ముఖ్యమైన ఒక మాట ఏమంటే న్యాయ తీర్పు. 이제 아모스로 넘어가겠습니다. ఇప్పుడు ఆమోస్ రాసిన పుస్తకం మనం చూస్తాము. 하나님의 율법을 무시하고 우상을 숭배하며 가난한 자들을 착취하는 사람들에게 하나님의 공의와 심판이 있음을 알려주기 위해서 기록했습니다. ఈ ఒక ఆమోస్ రాసిన పుస్తకము దేవుణ్ణి ఇచ్చిపెట్టి విగ్రహారాధనలు చేసుకొని ఉండే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, దేవుడు వాళ్ళకి ఎలా శిక్ష ఇస్తాడు, వాళ్ళని ఎలా దండిస్తాడని ఈ ఆమోస్ రాసిన పుస్తకంలో ఆయన రాస్తున్నాడు. 아모스의 가장 중요한 인물은 아모스와 아마샤는 베델의 제사장이고 여로보암 2세 당시 이스라엘 왕입니다. ఈ ఆమోస్ పుస్తకంలో చాలా ఇంపార్టెంట్ గా వచ్చేవాళ్ళు అమోస, మళ్ళీ అమాచా అనేవాళ్ళు, మళ్ళీ ఇశ్రాయేల్ కొన్ని రాజులు ఈ పుస్తకంలో వస్తారు ఇంపార్టెంట్ గా. 핵심 메시지는 아모스는 가난한 이들을 착취하는 사람들과 부패한 지도자들 그리고 타락한 사회를 경고했습니다. ఈ యొక్క ఆమోస్ పుస్తకంలో మనం చూస్తే చాలా కష్టంలో ఉండేవాళ్ళు, బాధలో ఉండేవాళ్ళని, ఆయన పాపంలో ఉండేవాళ్ళని ఆయన గదిరిస్తున్నాడు. 아모스는 정의를 부르짖는 하나님의 사람입니다. ఆమోస్ దేవుణ్ణి పిలిచే ఒక వ్యక్తిగా ఉన్నాడు. 그럼 아모스 당시의 선지자의 당시의 사회는 어떠했습니까? కానీ ఆమోస్ చుట్టుపక్కల ఎలా ఉంది? 형식적인 예배는 있으나 사회 정의가 없습니다. అక్కడ నిజంగా ఒక ఆరాధన లేదు, కేవలము వాళ్ళు మాట్లాడుతున్నారు, కేవలం ఆరాధిస్తున్నారు. 이스라엘 민족은 하나님께 번제와 소제와 화목제와 제물을 드리며 노래소리, 비파소리 등 요란한 찬양들로 하나님께 드렸으나 하나님은 그 예배를 미워하면서 성회를 기뻐하지 아니했고 그리고 예물을 드렸으나 하나님은 거절했습니다. ఓషే రాసిన పుస్తకం ఎలా ఉందంటే వాళ్ళు దేవుని యుద్ధకి ఎలా ఏం చేశారు, ఏం కార్యాలు చేశారు, వాళ్ళు ఎలా పాపం చేశారు, వాళ్ళు ఎలా దేవునితో నుండి న్యాయ తీర్పు పొందుకున్నారు అనే దాన్ని అక్కడ రాయబడింది.
아모스는 참으로 살아남는 길을 제시하시는 선지자였습니다. 아모스는 살아남는 길을 제시하시는 선지자. అమోసు ఆయన బ్రతికే ఒక మార్గం చూపించే ఒక ప్రవర్త అయినాడు. 우리는 하나님을 찾아야 살게 됩니다. మనమందరూ దేవుని వెతికి దేవునిలో మనం బ్రతకాలి. 내가 죽지 않고 살아서 여호와를 찬양해야 됩니다. మనం చనిపోకుండా బతికి యెహోవాని మనం స్తుతించాలి. 악을 미워하고 선을 구해야 됩니다. మనం చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచిది చేయాలి. 곧 신앙과 신앙생활과 믿음생활을 바로 하는 것이 사는 길입니다. ఒక మంచి భక్తికరమైన జీవితం నువ్వు చేస్తే మనం మంచిగా బ్రతుకుతావు, జీవిస్తావు అని అర్థము. 믿음 없는 생활은 어려움을 만납니다. 고난을 만납니다. నమ్మకం లేకుండా ఉండే జీవితము కష్టమని అనుభవిస్తుంది. 믿음 없는 생활은 공허합니다. నమ్మకం లేకుండా వాళ్ళు దేవుని విరుద్ధంగా మాట్లాడతారు. 회개하는 나라에 하나님의 축복이 임할 것을 경고하고 있습니다. ఎవరు దేవుని యుద్ధకి వచ్చి వాళ్ళు పశ్చాత్తాపం పడతారో వాళ్ళు దేవునితో దీవించబడతారు. 오늘 아모스에서는 내가라는 말이 여러 번 나옵니다. 내가라는 말이 여러 번 나옵니다. ఆమోసు అనే పుస్తకంలో నేను అనే మాట ఎన్నోసార్లు వస్తది. 오늘 우리는 아모스를 보면서 북방 이스라엘 백성의 죄와 하나님의 공의의 심판이 얼마나 두려운 것을 알게 하려고 기록을 하면서 우리는 내가라는 것이 빠져야 됩니다. ఇక్కడ నేను అనే మాటని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం నేను అనే దాన్ని విడిచిపెట్టి మనం తగ్గించుకోవాలి. 성경은 돌아가는 운동입니다. 성경은 하나님께로 돌아가는 운동입니다. మనం దేవుని ఎదుగు తిరిగి రావాలి. 아버지께로 돌아가는 운동입니다. మన తండ్రి దగ్గరికి మనం తిరిగి రావాలి. 탕자가 아버지의 품으로 돌아왔을 때 정말로 축복을 받았습니다. దావ తప్పిపోయిన ఒక కొడుకు గురించి మనం చూస్తాము. ఆయన తన తండ్రి దిక్కి వచ్చి ఎలా దీవించబడతాడని. 아모스의 하나님은 예루살렘으로 돌아오는 운동을 이야기하고 있습니다. ఆమోసు కూడా ఇలాగనే చెప్తున్నాడు, మీరు దేవుని దిక్కి తిరిగి రండి. 하나님께로 돌아오는 운동을 우리 모두가 전개해 나가야 될 줄 믿습니다. దేవుని దిక్కి మనం తిరిగి రావాలి అని నేను నమ్ముతున్నాను. 하나님께 돌아가지 못하는 생활의 어려움은 여러 가지로 우리가 표출할 수가 있습니다. ఎవరెవరు దేవుని దిక్కి తిరిగి వచ్చారో వాళ్ళు కొన్ని కార్యాలు అనుభవించాలి. 우리 마음속에 이 죄를 용납하면 안 됩니다. మన హృదయంలోనే పాపాలని దాచిపెట్టుకోకూడదు. 신앙생활을 형식적으로 해서는 안 됩니다. ఒక ఆత్మికమైన జీవితం కేవలము నీ యొక్క దైహిక రీతిగా చేస్తే బాగుండదు. లౌకికంగా 우리 목회자들의 의를 의지해서도 안 됩니다. మనము పాస్టర్ని నమ్ముకోకూడదు. 칭찬과 명예를 좋아해서도 안 됩니다. వేరే వాళ్ళు మనల్ని స్తుతించాలి, వాళ్ళు మన పొగడాలి అని మనం ఇష్టపడకూడదు. 자기를 존경하지 않는다고 해가지고 상대의 목회자들을 미워하거나 시기해서도 안 됩니다. నన్ను వీళ్ళు గౌరవించలేదు, వీళ్ళు నన్ను మంచిగా మాట్లాడలేదని వేరే సేవకుల్ని మనం ద్వేషించకూడదు. 말로는 그리스도의 사랑을 외치지만 속으로 세상을 사랑해서도 안 됩니다. ఓటు మాటల మాత్రము క్రీస్తు మాటలు మాట్లాడతా నీ హృదయంలో లౌకికంగా నువ్వు ఉండకూడదు. 아모스의 가장 중요한 단어가 바로 범죄라는 단어입니다. ఆమోసు రాసిన పుస్తకంలో చాలా ముఖ్యమైన రాయబడిన వాక్యాలు ఏమంటే పాపాలు. 범죄라는 단어가 12번이나 나옵니다. అది 12 తూర్లు రాయబడింది. 그러면 이제 그 다음으로 우리 넘어가겠습니다. 아모스 다음에 오바다로 넘어가겠습니다. 오바다. ఓబద్య రాసిన పుస్తకాన్ని మనం చూస్తాం. 오바다는 짧은 한 장밖에 성경에서 가장 짧은 장입니다. ఓబద్య రాసిన పుస్తకంలో బైబిల్లో చాలా ఒక చిన్న అధ్యాయము. 하나님과 그의 백성을 대적하는 세상의 모든 악한 세력에 대하여 그들을 심판하신 하나님의 주권을 보여주기 위해서 기록한 책이 바로 오바다입니다. ఓబద్యలో జనాలు దేవుని విడిచిపెట్టి ఎలా పాపం చేశారో వాళ్ళని ఎలా దేవుడు నడిపిస్తున్నాడో అనేదాన్ని ఓబద్య రాసిన పుస్తకంలో మనం చూస్తున్నాము. 오바다의 중요한 인물은 오바다와 에돔 족속입니다.
ఉపాధ్యాయులో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఎవరంటే ఉపాధ్యాయ మళ్ళీ ఎదోం జనాలు. 이 에돔 족속은 유다를 대적하고 정말로 괴롭힌 에서의 후손들입니다. ఈ ఎదోం జనాలు ఎవరనంటే ఇశ్రాయేల్ జనాల్ని ద్వేషించి వాళ్ళకి కోపం రంపించే ఒక జనాంగమైంది ఎదోమ్యులు. 남을 괴롭히면은 오래 가지 못합니다. మనం వేరే వాళ్ళని ఎప్పుడు కోపం తెప్పిస్తుంటే అది చాలా రోజులు ఉండదు. 에서의 별명이 바로 에돔입니다. ఇక్కడ కూడా యోదోం అనే వాళ్ళు యెహూదీల్ని చాలా కోపం తెప్పిస్తున్నారు. 에서의 자손이 에돔족이 됩니다. ఏసావు బిడ్డలు వీళ్ళు యోదోములు. 이들은 칼을 믿고 생활하는 사람들입니다. వీళ్ళు కత్తి పెట్టుకొని వాళ్ళు జీవించేవాళ్ళు. వాళ్ళకు ఉండే కత్తుల పైన వీళ్ళకి నమ్మకము. 우상 숭배자들입니다. వాళ్ళు విగ్రహారాధకులు. 이스라엘 민족이 가나안으로 가려 할 때 길을 막은 사람들입니다. ఇశ్రాయేల్ జనాలు వాళ్ళు వేరే ఒక దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కత్తితో పొడిచి యుద్ధం చేసిన వాళ్ళు ఎదోమీయులు. 바벨론과 함께 이스라엘 자손을 공격했습니다. బాబిలోను చేతిలో చేరుకొని వాళ్ళు ఇశ్రాయేల్ని ద్వేషిస్తున్నారు. 이렇게 이스라엘을 괴롭혔던 이 에돔족을 하나님은 기억하고 있습니다. ఇలా ఇశ్రాయేల్ని చాలా బాధ పెట్టిన ఎదోమీయుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 제가 이 가정을 이야기한 것은 에돔의 역사입니다. నేను ఈ మాటలు చెప్తుంటే ఎదోమీయ చరిత్ర గురించి నేను చెప్తున్నాను. 그래서 에돔의 세 가지 멸망이 에돔 족속이 이스라엘 민족의 고난 당함을 기뻐함으로 저들에게 세 가지 하나님의 징벌이 내려집니다. ఇశ్రాయేల్ జనాలు ఏదో కష్టపడుతున్నది ఎదోమీయులకి చాలా మంచిగా ఉన్నది. అందుకే ఎదోమీయని దేవుడు చెప్పిస్తున్నాడు. 교만했던 것이 낮아지게 됩니다. వాళ్ళు హెచ్చించబడినది వాళ్ళు తగ్గించేలాగా చేస్తున్నాడు. 재물이 수탈당합니다. 재물을 다 뺏긴 버립니다. వాళ్ళతో ఉండే అన్ని వస్తువులు దేవుడు పేర్కొంటున్నాడు రిటర్న్. 똑똑하고 지혜 있는 자들이 멸망을 당합니다. ఎవరెవరు చాలా బుద్ధివంతులు జ్ఞానవంతులు ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు నాశనం చేస్తున్నాడు. 나 여호와가 말하노라 그날에 내가 에돔에게 지혜 있는 자들을 멸하며 이렇게 말씀해 주고 있습니다. నేను యెహోవా చెప్తున్నాడు ఆ రోజు ఇశ్రాయేల్ జనాలకి నేను జ్ఞానం ఇస్తాను. 시온산과 에스의 산의 운명에 대해서 이제 말씀드리겠습니다. 예? 시온산과 에스의 산의 운명. మళ్ళీ చియోన్ పర్వతం గురించి ఇంకొక పర్వతం గురించి మనం చెప్తాను. 하나님은 시온산에 메시아를 보내어 구원을 주시고 దేవుడు సీనా పర్వతం పైన తన మెషియాని పంపించి జనాల్ని రక్షించాడు. 구원이 있는 곳에 성화의 역사가 일어나고 그 불길이 널리 퍼지면서 하나님의 나라는 확산됩니다. అక్కడ దేవుడు తన రక్షణ కార్యాన్ని సాధించి ఇది ప్రపంచంలో అన్ని ఒక దేశాలకైనా రక్షణ కలిగచేస్తున్నాడు. 하나님의 교회의 고난을 기뻐하던 교회의 대적들을 멸망하며 에스의 산은 심판을 받습니다. మళ్ళీ ఇంకొక పర్వతంలో ఆయన జనాల్ని ఆయన శిక్షించిన కార్యం గురించి మనం చూస్తున్నాము. 오바다스의 하나님은 에돔을 벌하시는 하나님이신 동시에 역사의 종말에 만국을 심판하실 하나님이심을 말씀하고 있습니다. ఉపాధ్యాయులు ఉండే దేవుడు ఇశ్రాయేల్ జనాల్ని కోపం చేస్తుంటే ఎదోమీయుల్ని శిక్షించే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. 왜 에돔이 하나님의 벌을 받게 되었습니까? ఎందుకు ఎదోమీయులు దేవునితో ఆయన శిక్ష పొందుకుంటున్నారు? 죄 때문입니다. ఎందుకంటే వాళ్ళు పాపం చేసినారు కాబట్టి. 우리는 여기에서 우리가 얻을 교훈이 있는데 자, 다시 한번 통역합니다. 에돔이 저들이 죄 때문에 벌을 받게 되잖아요. 벌을 받는 데 있어서 వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. 우리가 배워야 할 교훈이 있습니다. ఇక్కడ మనం నేర్చుకునేది ఒక కార్యం ఉంది. 하나님의 백성은 서로 미워하거나 압박하면 안 됩니다. మనము దైవజనాల్ని ద్వేషించకూడదు. 남이 형통치 못하는 것을 보고 기뻐하는 것은 큰 죄악입니다. ఇంకొకరు బాగా వెదిగా చూస్తే నువ్వు సంతోషం పడుకొని ఉండేది ఒక పాపము. 그는 자신도 멸망에 빠질 수 있습니다. అప్పుడు మీ పిల్లలు కూడా అలా చేస్తే పాపంలో పడిపోతారు.
나를 괴롭혔다고 해가지고 그들이 정말로 이제 어려움을 만나고 힘든 일을 만날 때 우리가 기뻐해서는 안 됩니다. వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అని నేను వాళ్ళని ద్వేషించి వాళ్ళకి చెడ్డదే కోరుకుంటే దేవుడు మన విషయంలో సంతోషపడలేదు. 우리는 목회자들이기 때문에 우리를 괴롭혔던 그들이 다 구원받고 주님 품으로 돌아오기를 기뻐해야 됩니다. మనమందరూ సేవకులైనాము కాబట్టి మనమందరూ జనాలకి ప్రార్థన చేయాలి, వాళ్ళ సంతోషంగా దేవుని దిగి తిరగాలని. 선한 선민을 침략하고 그리고 또한 핍박을 받는 성도는 최후의 승리를 거두게 됩니다. ఎవరు దేవునితో శిక్షించబడతారు వాళ్ళు కొత్తగా మళ్ళీ పుడతారు. 예수님께서 하신 말씀을 우리는 기억해야 되는데 내가 줄일 때 너희가 먹을 것을 주었고 పెట్టుకోవాలి. 예수님께서 하신 말씀을 우리는 기억해야 하는데 내가 줄일 때 너희가 먹을 것을 주었고 목마를 때 마시게 하였고 나그네 되었을 때 영접하였고 벗었을 때 옷을 입혔다고 말씀해 주고 있습니다. దేవుడు చెప్తాడు, మీరు ఆకలిగా ఉన్నాడు నేను భోజనం ఇస్తేనే, నువ్వు దాహంగా ఉన్నాడు నేను నీళ్ళు ఇస్తే, నువ్వు ఒట్టి దేహంలో ఉన్నాడు నేను నీకు బట్టలు ఇస్తుంది, నువ్వు చెప్పులు లేకున్నాడు నేను చెప్పులు ఇస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. 그러므로 우리 목회자들은 이 목회를 하는 데 있어서 때에 따라서 많은 어려움이 있을 수가 있습니다. మన పాస్టర్లు అంటే చాలా ఒక కష్టకాలము మనకి ఎదురవుతుంది. 내가 많은 것을 베풀었는데 내가 많은 사랑을 주었는데 그리고 또 내가 있는 모든 것을 먹지 않고 또 줬는데 그가 배반했을 때 우리 목회하는 목사님들은 너무나도 허탈합니다. కొన్ని స్థితిలో నేను అన్ని దేవునికి ఇస్తుంది, దేవునికి అన్ని పనులు చేస్తుంది, అయినా దేవుడు ఇలా చేశాడని కొన్ని సేవకులు చాలా బాధపడుతుంటారు. 오늘 오바다의 가장 중요한 단어는 보복이라는 단어입니다. 보복. 예. 남이 나를 괴롭혔을 때 나도 너한테 똑같이 괴롭힌다. 이게 보복이거든요. 보복이라는 이 단어가 성경에는 오바다에 나오고 있습니다. 가장 중요한 단어로. ఈ ఒక ఓబాద్య పుస్తకముల నువ్వు నన్ను కోపం తప్పిస్తే నేను కూడా నీ విషయంలో కోపంగా నిన్ను శిక్షిస్తాను, నేను నిన్ను ఎదిరిస్తాను అనే ఒక మాట ఈ ఓబాద్య పుస్తకంలో చాలా త్వరలో రాయబడింది. 자, 이제 3분 정도 남았는데 기도하고 마치려고 합니다. ఇప్పుడు ఇంకా 3 నిమిషాలు ఉంది, మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఈరోజు ముగిస్తాము. 제가 기도하겠습니다. ప్రార్థన చేస్తాము. 살아계신 우리 아버지 하나님, ప్రేమైన మా ప్రభువా, 우리 오늘 인도에 있는 목사님들 모두에게 ఇండియాలో ఉండే పాస్టర్ని 성령의 능력을 주시고 వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవునితో బలం ఇచ్చి 사랑할 수 있는 믿음을 허락하여 주옵소서. ప్రభు వాళ్ళు మేము ప్రేమించే ఒక మనసుని మీరు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. 우리가 주님께로 돌아감으로 인해서 분별을 잘하고 죄를 멀리하고 다음 세대를 세울 수 있는 మీరు మాకు సహాయం చేయండి. 우리 목사님들이 되게 하여 주옵소서. అలా బతికేలాగా సహాయం చేయండి. 모세의 기도가 홍해를 갈랐습니다. ప్రభా మోసే చేసిన ప్రార్థన ఎర్ర సముద్రం 2 భాగాలు చేసింది. 아브라함의 기도가 100세 때에 아들을 얻게 했습니다. ఒక కొడుకుని పంతుకైనాడు. 여호수아의 기도가 여리고를 무너뜨렸습니다. ప్రభా ఎరికో ఒక ప్రార్థన చేసిన ఎరుకో పడిపోయింది. 다윗의 기도가 골리앗을 물리쳤습니다. దావీదు చేసిన ప్రార్థన గొల్లియాతును ఓడించాడు. 엘리야의 기도가 하늘로부터 불이 내려왔습니다. ఎలియా చేసిన ప్రార్థన పరలోకం నుండి ఒక అగ్గి వచ్చింది. 다니엘의 기도가 사자의 입을 막았습니다. దానియేలు ప్రార్థన, దానియేలు ప్రభా సింహాలు గవిలేచినప్పుడు దానియేలును రక్షించావు. 바울의 기도가 옥토를 흔들었습니다. 한나의 기도가 사무엘을 얻었습니다. 히스기야 왕의 기도가 생명 15년을 연장을 받았습니다. 하나님 아버지, 성경이나 다른 주의 종들이 정말로 큰 기도의 제목들, 작은 것부터 시작해 큰 기도의 제목들마다 하나님께서 역사하심을 우리는 믿습니다. ఒక చిన్న ప్రార్థన నుండి పెద్ద ప్రార్థనలు కూడా నువ్వు విని మీరు కార్యాలు చేయాలని ప్రార్థిస్తున్నాము. 인도에서 사역하는 우리 목사님들에게 성령의 충만함을 허락하셔서 ఇండియాలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవునితో నింపండి. 기도하는 것마다 응답받게 하여 주옵소서. ప్రార్థన చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు సదుత్తరం ఇవ్వండి.
지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계셔서 역사하신 아버지의 그 놀라우신 사랑과 성령님의 내주하심과 교통하신 은혜가 오늘도 하여 특별 성경 공부에 참여하여서 정말로 함께 배우기를 원하는 사랑스러운 우리 귀한 목회자들 머리 위에, 또 저들의 가정 위에, 또 인도와 한국 국가 위에, 전 세계로 헛되이 복음을 전파하는 선교사님들 머리 위에 오늘도 통역한 우리 벤자민 목사님과 또 이제 인도에서 사역하는 우리 유창모 선교사님 가정 위에 지금부터 영원토록 함께 계실지어다. మన 아멘. తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత ఈ రోజు ట్రాన్స్లేట్ చేసిన బెంజమిన్ పాస్టర్ పైన, ఈ రోజు యుచంగ పాస్టర్ పైన, ఇక్కడ జూమ్ యాప్ లో వచ్చిన ప్రతి ఒక్కొక్కరు పాస్టర్ పైన ఈ యొక్క దేవుని కృప, దేవుని ప్రేమ, అన్యోన్యత ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది కాక. 아멘. 아멘. 이것으로 네. 모든 것을 마치겠습니다. 감사합니다. 네, 감사합니다. 지금부터 우리 목사님. 벤자민 목사님 호스트 넘겨드릴 테니까 기도해 인도하세요. కంసామింద మక్సాని 네. ఎందుకు చాలా మంది పాస్టర్లు వీడియో ఆఫ్ చేసుకొని కూర్చోంటారు? వీడియో ఆన్ చేస్తే మీరు చేస్తుండే పని చూస్తారా అని? అంటే ఇంకా లేచి ఎవరు పొళ్ళు రుద్దలేదు, ఇంకా భోజనం చేయలేదు, ఇంకా లేచి ఇంకా పొనుకొనే ఉన్నారా ఎవరైనా పాస్టర్లు? వేసినాం సార్ అందరం. ఏం చేస్తున్నారా? ఎందుకు వీడియో ఆఫ్ చేస్తారా మీరందరూ? వీడియో ఎందుకు ఆఫ్ చేస్తారని? వీడియో ఆన్ చేస్తే కదా మీరు కూర్చొని వాక్యం వింటున్నారా లేదా అని తెలిసేది. వీడియో ఆఫ్ చేసి ఏం పని చేస్తుంటారా? వీడియో ఆఫ్ చేసి అటెండ్ అయితే ఏమి ప్రయోజనం లేదు. వీడియో ఆన్ చేసి కూర్చోవాలి, ఒక స్థలంలో కూర్చొని బైబిల్ తీసి చదువుకొని మీరు అటెండ్ అయితే అది ఒక అర్థం ఉంటుంది. ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అయినది కేవలం జూమ్ మీటింగ్ అటెండ్ అయినాను అని చెప్పేదాని కొరకే అటెండ్ అయ్యి వీడియో ఆఫ్ చేసుకొని కూకుంటే ఏ ఒక్క ప్రయోజనము లేదు. మా చర్చికి ఒక పాస్టర్ వచ్చి ఇలా ప్రసంగం చేశారు. ఎప్పుడు ప్రసంగం చేసే వాళ్ళ కన్నుల్ని మనం చూస్తామో, వాళ్ళ దృష్టికి మన దృష్టి తగులుతుందో అప్పుడే అంట దేవుని వాక్యాలు మన హృదయానికి వెళ్ళేది. మీరు ఒక తోరు కూడా ఇలా చూస్తుండలేదు. వీడియో ఆఫ్ చేసుకొని అది ఏం పని చేస్తున్నారా? ఏమి వంటలు ఏమైనా చేస్తున్నారా, లేదా ఇల్లు ఊడుస్తున్నారా, లేదా కడుగుతున్నారా? ఏం ఒకటి తెలియదు. అందుకే మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి వీడియో ఆన్ చేసి మీరు క్లాసులు వినండి. వీడియో ఆన్ చేసి క్లాస్ వింటే చాలా బాగుంటది. మీరు మీ సంఘాసులకు ఎవరికైనా జూమ్ మీటింగ్ చేస్తే వాళ్ళు ఈడ వీడియో ఆఫ్ చేసుకొని కూర్చుంటే మీకు ఎంత కోపం వస్తుంది? మాత్రం కోపం వస్తుంది, వేరే వాళ్ళు ఎవరు కోపం చేసుకోకూడదు. పాస్టర్ల పైన కోపం చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేలేదు ఎవరు, అయ్యా తిడతారా పాప అని. సో అందుకే నేను చెప్పేది ఏమంటే, అందరూ వీడియోలు ఆన్ చేసుకొని కూర్చోండి. వీడియోలు ఆన్ చేసుకొని కూర్చుంటే బాగుంటది, వాక్యము వినేదానికి బాగుంటది. మనము ఆ వాక్యాలని మన హృదయంలో పెట్టుకొని ఆ వాక్యాలని మన పరిచర్యలో వాడుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏమంటే, మీరు వీడియో ఆన్ చేయండి. మీరు మా కండ్లకి కనిపించకపోయినా దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు మనం చూస్తున్నారు. మీరు కూర్చొని వాక్యం వింటున్నారా, లేదా పని చేసుకొని వాక్యం వింటున్నారా? మార్తా మరియా ఇంటికి పోయినప్పుడు ఒక అమ్మాయి పరాడుకొని పని చేసుకొని, ఒక అమ్మాయి మాత్రం, ఒక సిస్టర్ మాత్రము దేవుని కాలుతో కూర్చొని వాక్యం వింటుంది. ఎవరిని దేవుడు ఇష్టపడింది? కాళ్ళతో కూర్చొని వాక్యం వింటున్నారో వాళ్ళని ఇష్టపడింది. వీడియో ఆన్ చేసుకొని మీ పనులు మీరు చేసుకొని పరాడుకొని మీరు ఏమో ఆలోచన చేసుకొని ఇంకా లేచినారా లేదు బెడ్ పైన కూర్చొని అంటే దేవుడు ఇష్టపడలేదు. అవును కదా? అందుకని ఎవరు కోపం చేసుకోండి. ఏం బెంజమిన్ పాస్ ఇలా చెప్తున్నాడు, మాకెన్నో పనులు ఉన్నవి, పొద్దున్నే 8 గంటలకి మేము ఏం అటెండ్ కావాలని అటెండ్ అవుతున్నాం అంతే, నీకొద్దు అంటే మేము అటెండ్ అయ్యలేదు అంటే అనుకుంటున్నారు. నీకొద్దు అంటే అటెండ్ కావద్దండి, పర్లేదు. కొద్దు అంటే అటెండ్ కావద్దండి, ఎవరికి కడ్డాయం లేదు. ఇది మీరు అటెండ్ కానే కావాలండి. మీకు మంచిగా వాక్యం ఉంది అనిపిస్తే మీరు అటెండ్ కాండి, లేదు అంటే అటెండ్ అయ్యే అవసరం లేదు. అందుకని దయచేసి నేను చెప్తాను, నెక్స్ట్ వారం నుండి వీడియో అందరూ ఆన్ చేసి కూర్చోండి. ఈ రోజు ముగ్గురు వీడియో ఆన్ చేశాను.
నేను ప్రసంగం చేస్తుండే ఆయన యుచమ్మ పాస్టర్ గారు ఇంకొకరు ఎవరు ఇంకందరూ ఆఫ్ చేసుకొని కూర్చోయినారు. మేము ఎవరిని చూసి ప్రసంగం చేయాలి, ఎవరిని చూసి ట్రాన్స్లేషన్ చేయాలి చెప్పండి? మీ చర్చిలో అందరూ మీరు ప్రసంగం చేస్తాడు అందరూ తలంచుకొనే కూకంటే మీకు ఎంత మంట వస్తుంది కదా. అందుకని దయచేసి నెక్స్ట్ వారం నుండి వీడియో ఆన్ చేసి కూర్చోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజు దేవుని వాక్యం విన్నా మేము అందరినీ దేవుడు దీవించినాడు కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ఈ రోజు కొన్ని కార్యాల కొరకే మనం ప్రార్థన చేయబోతున్నాము. విశేషంగా మనకి ప్రతి మంగళవారం వాక్యం అందిస్తున్న పాస్టర్ గారికి, మళ్ళీ మన యుచమ్మ పాస్టర్ గారికి మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా మనం ప్రార్థన చేస్తాము. మళ్ళీ వాక్యముని దేవుడు ఇంకా ఎక్కువగా మనకి మనకి కావాల్సిన వాక్యాలని దేవుడు ప్రతిరోజు ప్రసంగం చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడాలని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ వారంలో మనకి ఏ వాక్యం కావాలో దాన్ని దేవుడు మనకి ప్రకటిస్తాడు. మనకి ఏ ఒక్క మార్గం అవసరమో ఆ మార్గంని దేవుడు తన సేవకుల ద్వారా ప్రకటిస్తాడు. కాబట్టి ప్రసంగం చేసే వాళ్ళ కొరకే మనం ఒక నిమిషం ప్రార్థన చేస్తాము. నెక్స్ట్ వారం కూడా వాళ్ళు వాక్యం అందిస్తారు. సో దేవుని చిత్తానుసారంగా దేవుడు వాళ్ళకి దేవుడు మనతో మాట్లాడాలి. మళ్ళీ వాక్యంని ట్రాన్స్లేట్ చేస్తే నాకి కూడా దేవుడు ఇంకా ఎక్కువగా జ్ఞానం ఇవ్వాలి, బుద్ధి ఇవ్వాలి, ఇంకా మంచిగా ట్రాన్స్లేషన్ చేసేలాగా దేవుడు నాకి కూడా సహాయం చేయాలి. నా బుద్ధితో నా జ్ఞానంతో నేను కూర్చుంటే నేను ఎక్కువగా ట్రాన్స్లేషన్ చేయలేను. ఎప్పుడు మీ అందరూ ప్రార్థన నాకు చేస్తారో సో నేను కూడా దేవుని ఒక సహాయము నాకు అందించినప్పుడు నేను కూడా ఒక మంచిగా ట్రాన్స్లేషన్ చేసేదానికి అవుతుంది. అందుకని నాకి మళ్ళీ వాక్యం ఇచ్చే ప్రసంగం చేసే పాస్టర్కి ఒక నిమిషం మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రీతియుள்ள తండ్రి హల్లెలూయా స్తోత్రమయ్యా అబ్బా స్తోత్రమయ్యా ప్రభువా వాక్యం అందించే పాస్టర్ గారిని మీరు దీవించండి. వాళ్ళు మంచి అందించేలాగా మీరు వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళు మంచిగా ప్రకటించేలాగా మీరు వాళ్ళకి సహాయం చేసి యేసుక్రీస్తు నామములో ప్రభువా మీరు దీవించండి. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా మీరే ప్రభువా వాక్యాన్ని ప్రార్థన సహాయం చేయాలని ప్రార్థించండి. ఏ పనికి రాకుండే వాళ్ళు అయ్యా ప్రభా మీరు మమ్మల్ని దీవించండి అయ్యా. ప్రభా మీరు మమ్మల్ని గొప్పగా వాడుకోండి ప్రభా. హల్లెలూయా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం. ప్రభా మమ్మల్ని దీవించండి అయ్యా. ప్రభా మేము ఈ లోకంలో శూన్యము ప్రభా, మేము ఏమీ లేరు అయ్యా. మేము ఏ ఒక్క పెద్ద వాళ్ళు కాదు ప్రభా. మీ ముందు ప్రభా మేము నిలబడుతున్నామయ్యా. ప్రభా మీరు మమ్మల్ని దీవించండి, కరుణించండి, కృప చూపించండి. ప్రభా మీరు మాకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామములో. ప్రభా మీరే మీ వాక్యంతో మీరు మమ్మల్ని నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కి మన ఆదం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తి మంతుడా, మీ పాదములు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా ఉదయకాల ప్రభావ మీరు మాతో మాట్లాడుకొచ్చిన అయా వాక్యాలను బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుడు ప్రభావ తండ్రి పాత నిబంధన గ్రంథంలో ప్రతి పుస్తకంలో కూడా ప్రభావ ముఖ్య సందేశం ఏమిటో నాయన అందులో మేము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో నాయన అయా నేర్పిస్తూ వస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనాలు. ఏదే కాల సమయంలో కూడా అద్భుతమైన సందేశాన్ని ప్రభావ మీరు మాకు అందించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నిజంగా ప్రభావ మరి వర్ష గ్రంథంలో చెప్పబడినట్లుగా తండ్రి నాయన అయా ప్రభావ మేము మీకు దగ్గరకు వచ్చినట్లుగా అయా మీ సమీపంగా వచ్చినట్లుగా ప్రభావ అయా మీరే సహాయం ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. అయా తండ్రి ఆయన ఎన్నో మీరు ఏ విధంగా అయితే వారి కత్తిని బట్టి వారి బలాన్ని బట్టి అతిశయించారో అయా మా జ్ఞానాన్ని బట్టి కానీ మా తెలివిని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ తండ్రి నాయన మాకున్న తలాంతులను బట్టి కానీ ప్రభావ మా తండ్రి బలాన్ని బట్టి కానీ
దేన్ని బట్టి మేము అతిశయించకుండా, మనుషుల బలాన్ని బట్టి అతిశయించకుండా నాయన, కేవలం మీ అందరూ అతిశయించే వాళ్ళగా, మేమే ఆధారపడే వాళ్ళగా, ఈ మాత్రం తండ్రి గర్వం అహంకారాన్ని మాలో కలపడం అందించిన దాసుని అభిషేకించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారిని వారి సంఘాన్ని కుటుంబాన్ని దీవించిన ఆయన ఆదివారం తండ్రి అమూల్యమైనటువంటి సందేశాన్ని సిద్ధపడి అయ్యా మాకు అందించినట్లుగా అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాం నాయన. పాస్టర్ గారిని కూడా దీవించండి, ఆస్వాదించండి. ప్రతి సమస్య, ప్రతి విరోధము అయ్యా, ప్రతి ఆటంకములు అన్నింటినీ కూడా తొలగించిన ఆయన ఇంకా భారతదేశంలో అయ్యా మరి అనంతపురం జిల్లాలో గొప్ప సేవ ప్రభు జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు మా కొరకు తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నాడు నాయన. అవరోధాలన్నింటినీ కూడా తొలగించమని అడుగుతున్నాం నాయన. అయ్యా మరలా తెచ్చిన బైబిల్ కాలేజ్ ప్రారంభం అవడానికి నా తండ్రి చక్కగా జరగడానికి, అనేకమైన మందిరాలు కట్టబడటానికి ఓ దేవా తండ్రి నాయన యొక్క కరువు జిల్లాలో ఓ దేవా మీ సిలువ సువార్తను ఆయన ప్రభు అనేక సంఘాల ద్వారా తండ్రి చేయడానికి సహాయం చేయండి. అలాగే బెంజమిన్ కూడా దీవించండి ప్రభా, ఆయన అభిషేకించండి. తండ్రి మీ దాసు మా ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చారు. ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నింపండి, అభిషేకించండి, బలపరచండి. ఇంకా చక్కగా తర్జుమా చేసే విషయంలో ప్రభు అయ్యా మీ తండ్రి మీరు వాడుకోండి, బలపరచమని అడుగుతున్నాం. వారిని, వారి సంఘాన్ని, కుటుంబాన్ని బ్లెస్ చేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయన. అదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సేవకుని ప్రభు వారి కుటుంబాలను, మీ సంఘాలను దీవించి వర్ధన చేయమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా రాను దినాల్లో ఈ పరమంతా మీ కాపుదల వచ్చి మరొక వారంలో కలుసుకున్న ఆయన దివ్యమైన విషయాల గురించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అన్న మీట్లో పడింది, అన్న మీట్లో పడింది బెంజమిన్ అన్న. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ పాస్టర్ వినపడతాను. థ్యాంక్ యూ. కునవాడి మన మను పాస్టర్ కి ఫోన్ చేసి చర్చ్ దాకా రండి ఆడ. సార్ మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీరు చెప్తే మీ ప్రేయర్ రిక్వెస్ట్ కొరకే ಪ್ರಾರ್ಥನೆ చేస్తాం. ಏದನ ಪ್ರೇಯರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ఉందా? ಫಸ್ಟ್ ನಮಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ನಮ್ಮ ಸಭೆ ಕಟ್ಟಡದ ಪರಿಪೂರ್ಣ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ. ಹಲೋ ಹೇಳಿ ಪಾಸ್ಟರ್, ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಸೊ ಸಭೆ ಕಟ್ಟಡ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ ಪಾಸ್ಟರ್. ಸೊ ಟೈಲ್ಸ್ ಗಿಲ್ಸ್ ಅನೇಕ ವರ್ಕ್ಗಳು ದಯಮಾಡಿ ಅದಕ್ಕಾಗಿ ಸೊ ದೇವರ ಚಿತ್ತದಿಂದ ಇನ್ನೊಂದು 2 ತಿಂಗಳಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗುವಂಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ఓకే, ನಮ್ಮ పాస్టర్ ప్రమోద్ డి ముర్నాల్ ಅವರು ಹುಬ್ಳಿಯಿಂದ ಅವರು అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళ సంఘం ఒక అర్థం కట్టినారు, మళ్ళీ ఇంకొక ఫ్లోర్ పైన కట్టి వాళ్ళు మొత్తం ప్లాస్టింగ్ చేయాలి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చాలా రోజులు నాకు కూడా చెప్తున్నారు ఇట్లా సహాయం చేయండి పాస్టర్ అని. మనకి ఇంకా ఇది స్పాన్సర్ రాలేదు కాబట్టి మేము కూడా వాళ్ళకి సహాయం చేయలేకపోయాము. సో అయినంత త్వరగా వాళ్ళకి కూడా దేవుడు సహాయం చేయాలి. ఏదైనా స్పాన్సర్లు ఉంటే దేవుడు వాళ్ళకి తీసుకుని చేయనని మన ప్రమోద్ డి మురళి పాస్టర్ గారి కొరకు 1 నిమిషం మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. నిలబెట్టుకొని మరి ఆ ప్రాంతాన్ని కట్టిస్తూ మందిరాన్ని బట్టి మీకు వందనాలు. వరకు జరిగించిన పనులను బట్టి మీకు స్తోత్రాలు. నిలబడిపోయిన మిగిలిపోయిన పనులన్నీ కూడా యేసు నామములో మీ కృప ద్వారా, మీ ఆశీర్వాదం ద్వారా, మీ ఐశ్వర్యం ద్వారా యేసు నామమున ఆ పని అంతా పూర్తి అవ్వను గాక నాయన. కృప కలుగును గాక నాయన. దీవించి ఆశీర్వదించి మేము పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఎక్కడి నుండి సహాయం వస్తుందో నీ బిడ్డ నీవు చూస్తుండగా నీ శక్తిని కుమారుడి మీద కుమ్మరించి స్థుతులయ్యా, నీకు ఘనతలయ్యా, దేవుడా జీవం నీ కుమారుడు నాయన పట్టబట్టుకుని నేను ముగింపు వరకు నాయన కుమారుడి మీద నీ ఆత్మాభిషేకం నింపు నాయన. ఎక్కడ పడిపోకుండా నీ కుమారుడి మీద అందరం కట్టుబట్టుకున్నాయన స్లాబ్ తండ్రి నాయన మొత్తం అయిపోవుటకున్నాయన నీవే ఆ బిడ్డని
అయ్యా నీ ఆత్మ పాదం ద్వారా జరిగించండి నాయన. కృప ద్వారా జరిగించండి నాయన. హృదయానికి మరణి కాన్సెప్ట్ లేవనెత్తండి నాయన. ఇట్లా